తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన రేపు జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నీతి ఆయోగ్ మీటింగ్కు అటెండ్ అవుతున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటా గురించి సీఎం ప్రస్తావించనున్నారు. 2047 తెలంగాణ రైజింగ్ కోసం నీతి ఆయోగ్లో నిధుల కోసం విజ్ఞప్తి చేయనున్నారు. గత ఏడాది జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ హాజరు కాలేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఈసారి నీతి ఆయోగ్ మీటింగ్కు వెళ్తున్నారు. తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు నిధులు కావాలని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ లేఖలు రాసిన విషయం తెలిసిందే. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డుకు నిధులు, ఫోర్త్ సిటీ, మూసీ డెవలప్మెంట్కు నిధులు కేటాయించాలని కోరారు. ఇదిలా ఉంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో బీఆర్ఎస్ విభేదాల కారణంగా 2018 నుంచి తెలంగాణ నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి ఎవ్వరూ హాజరు కాలేదు. తెలంగాణలో ప్రభుత్వం మారడంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం రేవంత్ నీతి ఆయోగ్ సమావేశానికి అటెండ్ అవుతున్నారు. ఈ సమావేశం అనంతరం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ కలవనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డుకు నిధులు, ఫోర్త్ సిటీ, మూసీ డెవలప్మెంట్కు నిధులు కేటాయించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా రేవంత్ భేటీ కానున్నట్లు సమాచారం.